నాయకత్వం, వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జానారెడ్డి, జై జానారెడ్డి, జై జానారెడ్డి, జై జానారెడ్డి. అందరి నమస్కారము. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు సూదిన్ జగదీశ్వర్ రెడ్డి, మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుర్రంపూట్, నాగార్జునసాగర్ కాన్స్టిట్యూన్సీ. ఎంపీ అభ్యర్థి ప్రస్తుత పోటీలో ఉన్నది రఘువీరెడ్డి గారు. ఈరోజు క్యాంపెయినింగ్ ఇప్పుడే ప్రచారం ముగించుకొని ఇక్కడికి వచ్చేసినాము విలేజ్లకి. ప్రజలు 6 గ్యారెంటీల్లో అమల్లో ఆల్రెడీ 5 గ్యారెంటీలు అయిపోయాయి. 0 కరెంటు బిల్లు వచ్చేసింది. తర్వాత బస్సు ఫ్రీ అయిపోయింది. మన రైతు బంధు కూడా అది రైతు బంధు దీంట్లో లేకుండా ఇచ్చేశారు. ఇంకొకటి గ్యాస్ సిలిండరు 500కు అది అమలు అయిపోయింది. మహాలక్ష్మి పథకము కొద్దిగా టైం ఉంది, అది 1 ఇయర్లో చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు 15 లోపు మా గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని ప్రజలకు హామీ ఇచ్చారు. అది ప్రజల నమ్మకము పూర్తిగా విశ్వసించి నమ్మకం వెళ్ళిపోయింది ప్రజల్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టుకున్న ప్రజలు ఓళ్ళు ఆపలేరు. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ప్రజల్లో వచ్చేసింది. కల్లిబుల్లి కథలు చెప్పి హరీశ్వరరావు గారు, కేసీఆర్ గారు ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ అయిపోయింది, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు అని నిన్నమన్న వాళ్ళు ఏళ్ళ చేసిర్రు. అదే రకంగా మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు మన 9 తారీఖు రోజు 10 తారీఖు కంప్లీట్ చేస్తే దానికి ఈసీ కంప్లీట్ చేసి అది ఆపడం జరిగింది. అది కూడా ప్రజలు గమనించారు. తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ వస్తుందని పూర్తిగా ప్రజల్లో నమ్మకం వెళ్ళిపోయింది. మాకు 37 గ్రామ పంచాయతీలు, టోటల్ ఆల్ జీపీస్ మేము గుర్రంపూడి మండలంలో మేము క్యాంపెయినింగ్ చేశాము. ప్రతి విలేజ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పోయాము. మాకు మంచి స్పందన ఉంది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. సరే, ఒక 3 నెలల టైంలో కొన్ని చేయలేక ఎలక్షన్ కోడ్ వచ్చిందని కొంత అర్థం చేసుకున్న వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఎక్కడో వ్యతిరేకత లేదు. 9 సంవత్సరాల్లో బలి అయిపోయిన స్టూడెంట్స్ కూడా ఈరోజు 3 నెలల కోసం వీళ్ళు మొత్తుకునేది వచ్చి వాళ్ళనే చీకొడుతారు. కానీ ఇలా గవర్నమెంట్ పరంగా ఎక్కడ కూడా వ్యతిరేకత లేదండి. కోమరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కమాండ్ ఫ్యామిలీ ఏం కాదు, ఎవరిది వాళ్ళకే. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు పోటీ చేయలేదు. ఎవరి బిజినెస్ వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు, ఎవరి రాజకీయ వృత్తి వాళ్ళు. అలాగే జానారెడ్డి గారికి అలాంటి మచ్చే లేదు. జానారెడ్డి గారు 40 ఏళ్ళ జీవితం రాజకీయంలో. ఆయన కొడుకును ఎమ్మెల్యే చేయదలుచుకుంటే గత 3వ టర్ములనే భాస్కర్రావు గారి కంటే ముందే ఎమ్మెల్యే చేసుకోవచ్చు, అవకాశం ఉన్నా కానీ చేసుకోలేదు. ఈరోజు ఏంది, తనకు నేను చేసిన పదవి చాలు, సేవలు చేస్తానికి నా పిల్లల్ని వారసత్వంగా ప్రజలు కోరుకుంటేనే ఈరోజు ప్రజల కోరిక మేరకే, అధిష్టానం మేరకే ఈరోజు టికెట్ తెచ్చి కొడుకుని బరిలో దింపాడు అని జానారెడ్డి గారి మీద ఎలాంటి మచ్చలేదు. ఏ సంఘాలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన్ని ఏలెత్తి చూపించలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సేవకుడు, సైనికుల వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళు చేసేది మొత్తం ప్రజల కోసమే, ప్రజల కోసం ప్రజాసేవకి అంకితమైన. మేమిద్దరం కూడా ప్రజల కోసమే బతున్నాము. మా పిల్లలే ప్రజలు, నా కాన్స్టిట్యూన్సీ 2 కాన్స్టిట్యూన్సీల పిల్లలే నా ప్రజలు, నా పిల్లలు అన్న ధోరణిలో పనిచేస్తుండు. ఆ నమ్మకం 2 కాన్స్టిట్యూన్సీలలో ఉంది, నల్లగొండ జిల్లాలో కూడా ఉంది. గతంలో మాకు పార్లమెంట్ అభ్యర్థి అందరూ అలాగనే చూసారు అతన్ని. జానారెడ్డి గారు అంటే ఒక పద్ధతి మనిషి, అసలు రాజకీయ క్రమశిక్షణ గురువు, కాంగ్రెస్ పార్టీకే క్రమశిక్షణ గురువు. అలాంటి కుటుంబంలో పెరిగిన వ్యక్తులు చేపట్టి రఘువీరెడ్డి గారిని వాళ్ళు రాజకీయ బాటలు మొత్తం తండ్రి అడుగుజాడల్లో పుణ్యం నేర్చుకున్నారు. ఎలాంటి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏం అవసరాలు కావాలనో ఏం చేయాలనో తండ్రి ఆ అడుగుజాడల్లో అన్నీ నేర్చుకోరు. ఇలా ప్రజలు హాని చేస్తారని చెప్పేసి ప్రతి ఓటరు వాళ్ళని నమ్మి అలా ఓట్లు వేసేందుకు ముందుకు భారీ మెజార్టీతో గెలిపిస్తేందుకు కూడా మినిమం 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీతో గెలుస్తున్నారు రఘువీరెడ్డి గారు. కుటుంబ పాలన అంటే గత 10-15 సంవత్సరాల ముందు 2 కొడుకులని దింపి ఇప్పటికే వాళ్ళు టాప్ హీరోలు వెళ్ళిపోవాలి. అలాంటి పాలన లేదు. అదే కేసీఆర్ లెక్క హరీశ్వరరావుని, కవితని, సంతోషిని ఒక 4-5 ఫ్యామిలీలో పెట్టుకోండు. అట్లా లేదు కాండి. 2 టర్మ్స్ 3 టర్మ్స్ లైవ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నా కానీ జానారెడ్డి గారు కొడుకులను తీసుకురాలేదు. రాహుల్ గాంధీ మీద ఒక నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అట్నే సోనియా గాంధీ కాంచి, ఇందిరాగాంధీ కాంచి ఆ కుటుంబం మీద ఒక నమ్మకం. ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కాంచి కూడా ఒక హామీ ఇచ్చారంటే నెరవేర్చకుండా లేదు. అదే ఈరోజు రాహుల్ గాంధీ గ్యారంటీలు పెట్టారు, నయా గ్యారంటీ పెట్టారు. దాని మీద పూర్తి నమ్మకంతో ప్రజలు ముందుకెళ్తున్నారు. ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈసారి కేంద్ర అధికారం తెస్తేందుకు కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు విశ్వసిస్తారు. మద్యం గురించి మేము మద్యం ప్రభావం పెడతలేము, మన డబ్బులు ప్రభావం పెడతలేము. నమ్మకం మీద, పూర్తి నమ్మకం మీద ఓట్లేమని మేము అడుగుతున్నాం ఓటర్స్ని. వాళ్ళు కూడా మమ్మల్ని మద్యం అయితే డబ్బులు అడుగుతలేరు. మాకు నమ్మకం ఉంది,
గత పాలనలో గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లే మాకు ఇవి. గత ప్రభుత్వం వేసిన రోడ్లే. ఏ ఇంటి ఇప్పుడు ఒక మా పిట్లగూడెం విలేజ్ ఉందండి, ఒక 50-60 ఇండ్లు ఇప్పుడు అర్హులు ఉండరు. 9 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు నలిగిపోయారండి. డబల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పేసి ఆశపడిన రోజులు ఒక 50 ఇండ్లు కావాలి ప్రస్తుతానికి. ఇప్పుడు మా విలేజ్లో 1350 ఓట్లు, ఒక 50 ఇండ్లు చాలా పూరి గుడిసెలు, ఒక ఇంట్లో 3 ఫ్యామిలీలు, 2 కోడళ్ళు 3 కోడళ్ళు అత్తమామ. అంటే అలా పరిస్థితుల్లో ఈయన కుక్కపిల్ల నక్కపిల్ల అల్లుడని మాట్లాడిండు, ఆయన తుంగల దొక్కిండు కేసీఆర్ గారు. దాని మీద పూర్తి నమ్మకం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలకు ఉంది. ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. భారీ మెజార్టీని ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందండి. మా గుర్రంపూడి మండల ఓటర్ మహాశయులందరికీ, మన ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గారికి భారీ మెజార్టీతో ఓట్లు వేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఏ సమస్య ఉన్నా రఘువీరెడ్డి గారు కానీ పెద్దలు జానారెడ్డి గారు కానీ వాళ్ళ సమక్షంలో మనకు జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది. మీ తరపున మేము అడుగుతున్నాము. మీకు ఏమైనా సమస్య వచ్చినా మా తరపున మా దగ్గరికి వస్తే మేము సార్ దగ్గరికి వెళ్ళి తీర్చే బాధ్యత గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తామని ఓటర్ మహాశయులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ మెజార్టీతో గెలిపేయాలని రఘువీరెడ్డిని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్.